మధ్యంలో ఇప్పటికి క్లియర్ గా ఉందా సార్? ఇప్పటికి అసలు ఎంత ఓకే, తయారవుతుంది? గోపాల్ రెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గోపాల్ రెడ్డి గారు, సార్ దీన్ని మీరు ఏమంటారు దీనిపైన? ఎందుకంటే అప్పుల కుప్పగా మార్చేశారు రాష్ట్రాన్ని, అలాగనే అభివృద్ధి చేయలేదు, అలాగనే మద్యాన్ని రేట్లు బాగా పెంచేసి జగన్మోహన్ రెడ్డి గారే అంటే మొత్తం దోచుకు తిన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమంటారు? కాశీ గారు రాజకీయాల నుంచి ఇది కొత్తగా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా అట్లే ఉండదు, తడబడతా మాట్లాడుతున్నాడు. కాకపోతే యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్ 2019లో ఆర్థిక వ్యవస్థ మేము అన్ని అప్పులు చేసేసాము, జగన్మోహన్ రెడ్డి కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదు, ఆయన జీతాలు ఇచ్చే స్థాయిలో కూడా ఈ ప్రభుత్వం ఉండదని దిగిపోయే రోజు మాకు చెప్పిపోయినాడు. అంటే ఆయన ఎంత అప్పులు చేసినాడో చంద్రబాబు ప్రభుత్వం యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడే తెలిసిపోయింది. కాబట్టి అప్పులు చేశాడు అనే ప్రభుత్వం భారతదేశం అప్పులు చేస్తాం, అప్పులు చేయకుండా ఎవరు ఉండడం ఉందా? అప్పులు చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే ఆయన ఇచ్చే పథకాలకు ఆయన ఇప్పుడు ఈ సూపర్ 6 సూపర్ 7 చెప్పినప్పుడు ఆయన మాకన్నా ఎక్కువ ఇస్తా ఉన్నప్పుడు అప్పులు చేయకుండా హెరిటేజ్ ఆస్తులు ఏమైనా అమ్మి ఏమైనా ఇస్తాడా? అది ఎట్లా కూడా తెలియాలి. లేకపోతే కొన్ని లక్షల, నాకు తెలిసి 40 లక్షల కోట్లు ఆస్తి ఉందంట చంద్రబాబు నాయుడికి. అయ్యేమన్నా అన్ని కరగబెట్టి ఏమన్నా పథకాలకు ఇస్తాడా? అది ఎలా ఇస్తాడు? ఆయన మేము పథకాలు ఇయ్యము, జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత అప్పులు అయిపోతుంది, వాటి మేము కట్ చేస్తాము, చాలా మటుకు తగ్గిస్తామంటే అప్పుడు నమ్మచ్చు. ఆయనకన్నా ఎక్కువ ఇస్తాం, మేము ఒకరికి అమ్మఒడిస్తే ఆయన ముగ్గురికి ఇస్తాం, మేము 15,000 20 ఇస్తాం, 45 ఏళ్లకే కొంతమందికి పెన్షన్ ఇస్తాం. ఎన్ని తప్పుడు వాగ్దానాలు ఇస్తే అంటే మేము ఇస్తే శ్రీలంక అవుతుంది, వాళ్ళు ఇచ్చేస్తే అమెరికా అయిపోతుందా? కాబట్టి ఒక వ్యక్తి 75 ఏళ్ళు 76 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఒక స్పష్టతగా మాట్లాడాల మేనిఫెస్టో. దీనివల్ల మన ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఎస్ మేము ఇయ్యలేము, రైతు రుణమాఫీ చేయలేము అనేది అందరూ ఓపుగా ఉన్న రైతు రుణమాఫీ కూడా చెప్తాడని. ఆయన ఆర్థిక వెసులుబాటు లేదు కాబట్టి ఆయన ఏదైతే చేయగలడో అది చెప్పగలిగినాడు. దానివల్లే ఇప్పుడు మనం అంటే ఒక విశ్వసనీయత వచ్చేసింది. అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పైన అదే టీడీపీ మేనిఫెస్టో విశ్వసనీయత లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టో గోపాల్ రెడ్డి గారు, అలాగే కాశీ విశ్వేశ్వరరావు గారు ఎలక్షన్ మేనిఫెస్టో బేస్కి వెళ్తాయి సార్. టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు చర్చ పట్టుకోలే. ఆయన రోజు ఒక ఐటమ్ తీసుకొచ్చినాడు. ఎలక్షన్ ముందు ల్యాండ్ యాక్ట్ మీద పెట్టాడు. అంటే ఒక దానిపైన సస్టైన్ గా దీనివల్ల ఒక్కదానికన్నా ఎలక్షన్ వరకు ఈ కారణం వల్ల మమ్మల్ని గెలిపించడని చెప్పలేకపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి కాశీ విశ్వనాథ్ గారు, గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. కాశీ విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, మీ పార్టీ నుంచి మీరు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, అంటే ఉచిత బస్సు ప్రయాణము, అలాగనే సంవత్సరానికి 3 గ్యాసుల సిలిండర్ల గ్యాస్ ఉచితము, అలాగా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ఈ విధంగా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అది దాదాపు 1,65,000 రూపాయలు, 1,65,000 కోట్ల రూపాయలు ప్రయాణం అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఈ మేనిఫెస్టో మిమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సైడ్కి వచ్చారు సార్. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రంలో అమరావతి కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రంలో పోలవరం కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని. అలాంటప్పుడు సార్ ఇప్పుడు వీళ్ళు